గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 28/4/2024 ఆదివారం చైత్ర బహుళ చవితి మొదలుకొని 4/5/2024 శనివారం చైత్ర బహుళ ఏకాదశి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు మేషం, వృషభ రాశిలో మే 1వ తారీఖు నాడు మారతాడు. శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి మేషం, బుధుడు మీనం, శుక్రుడు మేషం, కుజుడు మీనం, చంద్రుడు వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ మేషరాశికి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1. ఈ వారంలో మే 1వ తారీఖు నుండి గురువు ధనస్థానంలోకి మారుతున్నాడు కనుక వీళ్లకు ధనాదాయం పెరుగుతుంది. శుక్రుడు కూడా శుభస్థానంలో ఉన్నాడు కనుక శని కూడా 11వ స్థానం, ఏకాదశ స్థానం. శని గురువులు ఇద్దరు, తర్వాత శుక్రుడు మంచి శుభస్థానంలో ఉండడం వలన వీరికి కొంచెం టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. వీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. వీరు పెట్టుకున్నటువంటి దరఖాస్తులు తప్పకుండా సక్సెస్ దిశగా మీకు నడుస్తుంటాయి. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి ఉత్సాహంతో, మంచి సంకల్పంతో ముందుకు వెళ్తుంటారు. వీరు చెడు ఆలోచనలే రావు. ఎప్పుడూ పై స్థాయినే వీరు చూసుకుంటూ వెళ్తుంటారు కనుక తప్పకుండా వీరు ఆశాజనకంగానే వీరి ఆలోచనలు, ప్రయత్నాలు ఉంటాయని చెప్పి చెప్పవచ్చు. విద్యార్థులకు మంచి శుభ సమయమే. మీరు ఆశించినటువంటి, మీరు ఊహించినటువంటి మంచి స్కూలు కానీ, మంచి విశ్వవిద్యాలయాలు కానీ, లేదా విదేశ పర్యటనలు, విదేశాల్లో చదువుకుంటా అనేటువంటి వాళ్ళకు కూడా మంచి శుభవార్తలు వింటారు. అలానే అవివాహితులకు మంచి శుభవార్తలు వింటారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మరియు ఉద్యోగాల్లో ఉన్నవారికి లాభసాటిగా ఉంటుంది. ప్రమోషన్లు వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి ఉత్సాహంతో చాలా ముందుకు వెళ్తుంటారు. అన్ని విషయాల లోపల మీకు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అలానే దైవిక సంబంధమైనటువంటి విషయాలు, యజ్ఞయాగాది విషయాల లోపల మీరు ఎక్కువగా పాల్గొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. నూతన ఉత్సాహంతో మాత్రం పరుగులు వెళ్తుంటారు. స్త్రీలకు మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఈ వారం అంతా శుభాలే జరుగుతుందని చెప్పి చెప్పవచ్చు. అంతర్జాతీయ ఖ్యాతి కొరకు మీరు ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నం సఫలీకృతమవుతుంది. ఈ వారం అంతా శుభాలే జరుగుతుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారంలో మీకు 3 గ్రహాలు అనుకూలంగా కనబడుతున్నాయి. రాహువు, బుధుడు, కుజుడు 11వ స్థానంలో ఈ 3 గ్రహాలు ఉండడం చేత మీరు ఊహించినటువంటి సత్ఫలితాలు పొందుతారు. కొంత శ్రమ చేస్తే అనుకోని కొన్ని లాభాలు కూడా మీకు వస్తాయి. ప్రమోషన్ లాంటివి కానీ, ధనాదాయం పెరుగుదల దిశగా ప్రయత్నిస్తారు. మీకు అవివాహితులకు మంచి శుభవార్తలు వింటారు. తప్పకుండా వివాహం సెటిల్మెంట్ అయ్యేటట్టుగా కనబడుతున్నది. చిన్న అనారోగ్య బాధలు మాత్రం తప్పవు. అటువంటి దానికి మాత్రం మీరు తయారుగా సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పడమైనది. చిన్న వైద్య సేవలు అంటే హాస్పిటళ్ళల్లో ఉండడం కాదు, చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కొత్త ధనాదాయం విషయంగా ఎక్కువగా లాభాలు ఉంటాయి. దాన్ని తగినట్టుగా ఖర్చులు కూడా మీ మీద ఎక్కువగా పడేటట్టుగా మీకు కనబడుతున్నది కనుక మీరు ఆ ఖర్చుల విషయంలో మీరు మీ ప్రణాళికల ప్రకారంగా ఖర్చు పెడుతుంటేనే కానీ మీకు లాభాల దిశగా మీకు ఉంటుంది. లేదంటే ఎక్కువగా ఖర్చులు అయ్యేటట్టుగా కూడా కనబడుతున్నాయి. మీరు విద్యార్థులకు కొంచెం శుభ సమయమే. ప్రయత్నిస్తే కానీ మంచి మార్కులు రావు. మీరు ప్రయత్నం లోపం చేస్తే మాత్రం తప్పకుండా మీకు కింది స్థాయే మీకు జరిగేటట్టుగా కనబడుతుంది.
కనుక మీరు ప్రయత్నం లోపం చేయకుండా మీరు ప్రయత్నించండి. వృత్తిలో ఉన్నవారికి, ఉద్యోగస్తులకు కానీ కొంత పని భారం పెరుగుతుంది, మాటలు పడేటట్టుగా కనబడుతుంది. కనుక మీరు దాన్ని కొంత ఆచితూచి వ్యవహరించాలి. మీ తోటి ఉద్యోగస్తులతో కూడా కొంత జాగ్రత్తతోని అప్రమత్తతో ఉండాలి. మీ పక్కకే ఉండి మీకు గోతులు తవ్వేటట్టుగా కూడా కనబడుతుంది. కనుక మీరు జాగ్రత్తతోని అందరితోని మంచిగా మాట్లాడుకుంటూ వెళ్తే కానీ మీ పని చక్కగా నడవదు. కనుక మీరు జాగ్రత్తతో ఉండాలి. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ కూడా మీ మీద పడేటట్టుగా ఉంటుంది. కొత్త వాహనం నడిపేటప్పుడు కానీ కొంత జాగ్రత్తతో ఉండాలి. లేదా వాహనాల పక్కకు నడిచినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రకంగా మీకు ఈ వారం అంతా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కొంత చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా మీకు కనబడుతున్నది. కుటుంబ పరంగా కొన్ని ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకోండి, లేదా కుటుంబపరమైనటువంటి విషయాల లోపల మీ ఇంట్లో మీ భార్యాభర్తలు అనుకోండి, మీ పెద్దవారితోని కొంత మాటల్లో విభేదాలు వచ్చేటట్టుగా కూడా కనబడుతున్నది. కొంత ఉక్రోషానికి వేడికి మీరు ఉండకుండా కొంత జాగ్రత్తతోని కొంచెం తగ్గి కొంచెం మాట్లాడే వాళ్ళతోని సమంజసంగా ఉంటే ఎక్కడా మీకు మాటలు పడకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీకు సూచన చేయడం అనేది. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి మీకు చెప్పడమైనది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ వారంలో మీకు గురువు 12వ స్థానంకు మారుతున్నాడు మే 1 నాడు నుంచి. అయినప్పటికీ కూడా రవి 11వ స్థానం, శుక్రుడు 11ంట ఉండడం వలన మీరు ఆశించినటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. కొంత వస్తువులను కొని తెచ్చుకుంటారు. మీకు ఎప్పటి నుంచో దరఖాస్తు పెట్టుకున్నటువంటి డబ్బులు ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. మీరు ఊహించినటువంటి ప్రమోషన్లు కానీ, ఊహించినటువంటి ట్రాన్స్ఫర్ కానీ మీరు ఆలోచన ప్రకారంగానే మీకు లాభం జరుగుతుంది. నూతనమైనటువంటి వస్తువులు కొని తెచ్చుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీకు నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. కొత్త బంధువులు అంటే కొత్త ప్రాంతాల నుండి నూతనమైనటువంటి వ్యక్తులతోని పరిచయాలు, బంధుత్వాలు ఏర్పడేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు శుభ సమయమే. మీరు ప్రయత్నించండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. అవివాహితులు కూడా మీరు ప్రయత్నించండి, తప్పకుండా మీరు శుభవార్తలు వింటారు. స్త్రీలకు మంచి ఉన్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు కొంత కష్టపడితే కానీ తప్పకుండా మీరు ఆశించినటువంటి శుభ పరిణామాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఇరుగు పొరుగు వారితోని మంచి పేరు వచ్చేటట్టుగా మీరు ప్రయత్నిస్తారు. మీరు ప్రతిష్ట వచ్చేటట్టుగా మీరు ఎక్కువగా శ్రమిస్తారు. కీర్తి ప్రతిష్టలు మాత్రం తప్పకుండా పొందుతారు. అంటే పేపర్లో కానీ లేదా మంచి దాన్ని ఏమంటారు వార్తాపత్రికల్లోనూ ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా కూడా మీరు పేరు వచ్చేటట్టుగా గోచరమవుతున్నది. ఈ వారమంతా శుభ అశుభ పరిణామాలు, మిశ్రమ ఫలితాలు వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నాయి. కనుక కొంచెం ప్రయత్నించండి, తప్పకుండా అన్ని ఫలితాలు శుభాలు వచ్చేటట్టుగా మీకు కనబడుతుంది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యం 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారంలో మీకు కొంత మేరకు మీరు ఆశించినటువంటి సత్ఫలితాలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి సంతోషంతో ముందుకు వెళ్తుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేసేటట్టుగా మీకు కనబడుతున్నది. ధనాదాయం పెరుగుదల దిశగా ఉంటుంది. నూతనమైనటువంటి వ్యక్తులతోని పరిచయాలు ఏర్పడతాయి. ధనాదాయం మాత్రం తప్పకుండా మీరు ఆశించినటువంటి ధనాదాయం పెరుగుతుంది. అలానే కొన్ని కొత్త ఖర్చులు మీ మీద పడేటట్టుగా ఉంటుంది. కుటుంబ పాలన కానీ కుటుంబ పోషణలో ఎక్కువగా ఖర్చులు పెడుతుంటారు. కొంత మీ ఇంట్లో వృద్ధులు కొంత అనారోగ్యానికి గురికాక తప్పదు. వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వారికి ఖర్చులు కానీ వైద్య సేవలకు కానీ కొంత ఎక్కువగా ఖర్చు అవుతుంది. అలానే కొన్ని టెన్షన్లకు గురికాక తప్పదు. వారితోని మాటలు పోవడం లేదా వారి తరపున
వేరే వాళ్ళు మిమ్మల్ని మాటలు అనడమో అటువంటి మిమ్మల్ని మనసులు బాధ పెట్టడం జరుగుతుంది. కాకపోతే మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, అవన్నీ సమసిపోతాయి. ధనాదాయం మాత్రం పెరుగుతుంది. కొంత ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కొంత ఏదో ఒక రకమైనటువంటి ఉత్సాహం, సంతోషం మీ ముందుకు రాక తప్పదు. తప్పకుండా నూతన ఉత్సాహంతో ఈ వారం అంతా గడుపుతారని చెప్పి తెలియజేయడం అనేది. విద్యార్థులకు కొంత మేరకు ఆశించినటువంటి ఫలితాలు ఒక 50% మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. కొంత కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. విద్యార్థులకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పవచ్చు. మీరు ఈ వీసా లాంటివి కానీ ఒకసారి రెండోసారి ప్రయత్నిస్తే కానీ మీకు వీసా మీకు రాదు. ప్రయత్నించండి. ప్రయత్నిస్తే లోపం లేకుండా చేస్తే మాత్రం మీకు లాభం చేకూరుతుంది. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకున్న ఫలితాలన్నీ పొందేటట్టుగా ఉంటుంది. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు, మనసు చంచలం విచారం ఉండేటట్టుగా ఉంటుంది. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ వారంలో మీరు కొన్ని ఊహిస్తారు. ఆ ఊహించిన ఫలితాలు కొంత వ్యతిరేకతతో మీ ముందుకు ఉండుంటాయి. కొన్ని సత్ఫలితాలను ఆశిస్తారు. ఆ సత్ఫలితాలు ఒక 50% వరకు మీకు అవి నెరవేరవు. మిమ్మల్ని మనసును బాధిస్తాయి. అలానే పక్కకున్నవారు లేదా మీ పిల్లలు అనుకోండి, ఏదో రకమైనటువంటి మాటలు చేత అభిప్రాయాల్లో భేదాలు రావడం చేత, మాటల్లో తేడాలు రావడం చేత మనస్సు కొంచెం బాధాకరంగా ఉండడము, లేదా ఎక్కువగా ఆలోచన పరంగా ఉండడము, చంచల చిత్తంతో ఉండడము, చపల చిత్తంతో ఉండడము ఈ వారం మీకు కనబడుతున్నది. కొంత ఖర్చులు, మితిమీరిన ఖర్చులు ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు వచ్చేటట్టుగా ఉంటాయి. గ్యాస్కు సంబంధించినది, లేదా కడుపుకు ఉదరంకు సంబంధించినది, ఈ షుగరు సంబంధించినది, కొత్త ఇవి లేని వాళ్ళకు కూడా వచ్చేటట్టుగా ఈ వారం మీకు కనబడుతున్నాయి. కనుక కొంత జాగ్రత్తతోని సమయానుకూలంగా మీ భోజన వ్యవస్థను మీరు ఏర్పరచుకోవాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. కొన్ని వస్తువులను కొన్ని తెచ్చుకుంటారు. కొంత అంటే వాహన సౌఖ్యం మీకు లాభం అయ్యేటట్టుగా మీకు కనబడుతున్నది. విద్యార్థులకు మీరు అనుకున్న ఫలితాలు పొందుతారు. అలానే అంతర్జాతీయంగా మీరు వెళ్ళి చదువుకుంటానే వారికి కొంత మేరకు లాభకరంగా ఉంటుంది. రాజకీయ పరంగా ఉన్న వారికి మాత్రం కొంత వాళ్లకు పెండింగ్ కేసులు కానీ పెండింగ్లో ఉండడం కానీ జరిగేటట్టుగా ఉంటుంది. వ్యాపారస్తులకు నూతనమైనటువంటి వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి కొంత మేరకు అనుకూలమైనటువంటి సమయమే. కొంత మేరకు మీరు ఆ ప్లేసు స్థలాన్ని బట్టి మీకు లాభసాటిగా ఉంటుందా లేదా చూసుకొని మీరు ప్రయత్నించండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ మీరు వ్యాపారాన్ని కొత్తగా పెడదామనేటువంటిది మీరు సంకల్పిస్తే మాత్రం కొన్ని ప్రదేశాలు మీకు కీడును శంకిస్తాయి, కీడుని ఇస్తాయి. కనుక మీరు జాగ్రత్తతోని దాన్ని అన్వేషించి మీరు పెట్టుకోవాలి. తదుపరి మీరు అనుకున్నటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ వారం మీరు పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కన్యరాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారంలో మీకు శుభ గడియల ప్రారంభమేని చెప్పవచ్చు. ధనాదాయం పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. కొత్త సీటు కానీ లేదా మంచి స్థానం, ఉద్యోగస్తులకు మంచి విలువైనటువంటి స్థానాన్ని పొందుతారు. అటువంటి ప్రదేశంకు మీకు ట్రాన్స్ఫర్ కావడమో లేదా బదిలీ కావడమో, ఉన్నతమైనటువంటి స్థానం మీకు దొరకడమో, ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నిస్తుంటారు. మీకు ఆదాయం పెరుగుతుంది. అలానే ప్రమోషన్ లాంటివి లేదా ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందటమో, లేదా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కిరికిరి, ఒకటువంటి కేసు అనుకోండి, ఎటువంటి విధమైనటువంటి మీకు అటువంటివన్నీ మీకు సఫలీకృతమవుతాయి, మీ ఫేవర్లో వస్తాయి. కనుక మీరు చాలా సంతోషంతో హ్యాపీగా ఉండేటువంటి సమయం. నూతన వ్యక్తులు మీ ఇంట్లో కొత్త వ్యక్తులతోని పరిచయాలు ఏర్పడతాయి, నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. సంతోషంగా ఉంటారు ఈ వారం అంతా. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి శుభ సమయమే. మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. మంచి మార్కులు వస్తాయి. ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా మీకు కనబడుతున్నది. అవివాహితులకు
మరియు సంతానం కొరకు ఎదురు చూసేవారికి మంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు శుభవార్తనే. అలానే నిరుద్యోగులకు ప్రయత్నించండి, తప్పకుండా ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. ప్రయత్నం లోపం లేకుండా చేయండి, మీ ముందు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు మీ ముందు ఉంటాయి. అలానే ప్రమోషన్ లాంటివి ప్రయత్నించండి, మీరు సక్సెస్ అవుతారు. విద్యార్థులకు శుభ సమయమే. అలానే స్త్రీలకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని, మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఎప్పటి నుంచో దరఖాస్తు పెట్టుకునండి, కొన్ని సక్సెస్ దిశగా ఈ వారం కనబడుతున్నది. తదుపరి తులారాశి. చిత్తా 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ వారంలో కొన్ని మీ పనులు పెండింగ్ అయ్యేటట్టుగా కనబడుతున్నది. అలానే మీరు పెట్టుకున్నటువంటి దరఖాస్తు కొంచెం వెనుకకు పోవడము, లేదా మీరు ఆశించినటువంటి ఊహించినటువంటి సత్ఫలితాలు ఒక 50% కావడము, ఇటువంటి చేత మనసు కొంత చికాకుగా ఉండేటట్టుగా కనబడుతున్నది. విద్యార్థులు కూడా ఎంత కష్టపడుతుంటారు, కొన్ని మార్కులు తక్కువగా రావడం చేత కొంత చింతకు గురికాక తప్పదు. ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లు కానీ అటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కాకపోతే కొంత పెండింగ్ పడడమో, లేదా నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడో ఇస్తా అనడమో అట్లా చేసి మీకు పెండింగ్ పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కొన్ని ఖర్చులు కొన్ని అధికమవుతాయి, కొన్ని మితిమీరిన ఖర్చులు కూడా మీ మీద ఉండేటట్టుగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఖర్చులకు తగినట్టుగా మీకు ఆదాయ వనరులు కూడా మీరు సమకూర్చుకుంటారు. స్థిరాస్తుల విషయంలో కాకపోతే మీకు లాభసాటిగా ఉంటుంది. ఏదన్నా కొనాలనే అటువంటి దాంతో ప్లాన్లో మీరిద్దరూ, అంటే భార్యాభర్తలు, మీ కుటుంబ పరంగా ఉన్నటువంటి సభ్యులు మీరు ఆలోచిస్తుంటారు, ఏది కొంటే మంచిది, ఏ రకంగా మీరు దాన్ని పెంపొందించుకోవాలి అనేటువంటి దాని కొరకు మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. వస్త్రాలు అనుకోండి, విలువగల వస్తువులను, బంగారం లాంటివి కొని తెచ్చుకుంటారు ఈ వారం అంతా. తర్వాత ఈ శుభకార్యాలోచనల కొరకు, ఇంట్లో చిన్నటువంటి శుభకార్యాల కొరకు మీరు ఆలోచిస్తుంటారు. ఈ ఆలోచనలతోనే మీకు కొంతకాలం గడుపుతుంది. మీ చికాకులన్నీ ఈ శుభకార్యాలోచనలతోని ఆ చికాకులు అనేటువంటి తొలగిపోయే దిశగా మీరు ఆలోచిస్తుంటారు. ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ వారం అనుకున్న పనులు సవ్యంగా సాగుతాయి. ఉద్యోగ అన్వేషణలో మీరు సక్సెస్ అవుతారు. ధనాదాయం ఆలోచనలలో మీరు సక్సెస్ అవుతారు. వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుంది, ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి వస్తువులను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి ఆ నూతనమైనటువంటి బిజినెస్లను మీరు ఇంట్రడ్యూస్ చేసి లాభసాటిగా మీరు మలుచుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు కొంత శుభ ఫలితాలు ప్రారంభమైనవి. మీకు అనుకున్న స్థానాన్ని పొందుతారు. దూర ప్రాంతాలలో చదువుకునే వారికి, దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారికి మీరు దగ్గరగా లేదా మీ ఇంటికి దగ్గరగా మీకు ట్రాన్స్ఫర్ కావడమో లేదా స్థల మార్పిడి కావడమో జరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నది. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నిస్తుంటారు. వీసా లాంటివి ప్రయత్నించండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో పరుగులెడతారు. తర్వాత ఈ నూతనమైనటువంటి వస్తువులు, స్థిరాస్తులకు సంబంధించినవి మీరు ప్లాన్లు వేస్తుంటారు. అగ్రిమెంట్లు చేయడమో లేదా కొనడమో కూడా చేసేటట్టుగా ఈ వారం మీకు కనబడుతున్నది. కొంత ప్రయత్నించండి, ప్రయత్న లోపం లేకుండా చేయండి, మీరు సక్సెస్ తప్పకుండా అవుతారు. ఈ వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మాత్రం మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. మీరు ఊహించినట్టుగా కంటే ఎక్కువగా లాభసాటిగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1. ఈ వారంలో మీకు కొన్ని పనులన్నీ పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. ఖర్చులు కొంత అధికమవుతాయి. మీరు బంధువులు కొంత, మీ దగ్గర ఉన్నటువంటి బంధువులు కొంత దూరం పోవడమో లేదా దూరం ట్రాన్స్ఫర్ కావడమో లేదా మీరే దూరంగా ఉండడమో చిన్న ఆటంకాలు ఏర్పడేటట్టుగా మీకు కనబడుతున్నాయి. మాటల్లో తేడాలు వచ్చేటట్టుగా కనబడుతున్నాయి. కనుక మీరు జాగ్రత్తతోని నోరు అదుపులో ఉంచుకోవాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. మీ పిల్లలు మంచి
సీట్లను కానీ మంచి అనుకున్నమైనటువంటి స్థానాలను ప్రమోషన్స్ లాంటివి తెచ్చుకుంటారు. దాంతో మీ మనసు కుదుట పడుతుంది. ధనాదాయం పెరిగే దిశగా మీరు ప్రయత్నిస్తుంటారు. కుటుంబ వాతావరణంలో మీరు చక్కగా నెరవేర్చుకుంటారు. కొత్త వస్తువులను కొని తెచ్చుకుంటారు. ఉద్యోగ అవకాశాలకు అన్వేషిస్తారు. మీరు కొంత మేరకు సక్సెస్ అవుతారు. విద్యార్థులు కొంత అంతర్జాతీయంగా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో మీరు ప్రయత్నిస్తారు. సక్సెస్ కావడం చేత మీరు సంతోషంగా ఉంటారు. అలానే సాఫ్ట్వేర్ రంగం వారికి చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. కొంత అప్రమత్తతో ఉండాలి. మీరు ఆ పనిచేసే చోట ఏదో రాశిగా మాట్లాడడమో ఉద్రేకంతో మాట్లాడడమో చేత మీకు కొంత భంగం అయ్యేటట్టుగా కనబడుతున్నది. కనుక మీరు జాగ్రత్తతోని కొంత ఓపికతోని ఈ వ్యవహారాలు కానీ ఈ ఉద్యోగంలో కానీ మీరు నడిపితే కానీ మీకు ఉద్యోగ భద్రత ఉండదు. లేకుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. పై అధికారులతోని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కాకపోతే ఆ అధికారులను మెప్పించే దిశగా మీరు ప్రయత్నిస్తుంటారు. సక్సెస్ దిశగా ప్రయత్నిస్తుంటారు. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నిస్తాడు. కొంతవరకు మీరు సక్సెస్ కూడా అవుతుంది. బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. ధనాదాయం పెరుగుతుంది. వినుకోని కొన్ని లాభాలు కూడా ఎక్కడి నుంచో వచ్చేటువంటి డబ్బులు చేతికి అందడం కూడా జరుగుతుంది. ఉద్యోగపరంగా మాత్రం కొన్ని చికాకులు ఉండేటట్టుగా ఉంటుంది. కనుక కొంత జాగ్రత్తతోని ఉండాలి. ఆ చింతనే ఎక్కువగా ఉంటుంది మీకు ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారంలో మీకు ధనాదాయం పెరుగుతుంది. డబ్బులు ఎక్కువగా చేతికి అందడం చేత ఏం చేయాలనో మీకు కొన్ని అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో మంచిగా ఉంటుంది. కొన్ని పూర్వకంగా మీకు సమస్యలు వచ్చినట్టుగా ఉంటుంది. కాకపోతే ఆ సమస్యలను ఎదుర్కొని మీరు దాన్ని తిప్పికొట్టే దిశగా ప్రయత్నిస్తారు. మీరు సక్సెస్ అవుతారు. కాకపోతే మీకు ఆ సమస్యలను తిరిగి కొట్టడం మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు ఎంతో కాదు, కాకపోతే మీరు ప్రయత్నిస్తారు. అది సక్సెస్ తప్పకుండా నెరవేరుతుంది. మీకు డబ్బులు విపరీతమైనటువంటి చేతికి అందడం చేత మీరు ఆనందంతో ఉత్సాహంతో ఉంటారు. మీ పిల్లలు మాత్రం మంచి స్థానాన్ని పొందుతారు. ఉద్యోగాల్లో సక్సెస్ కావడమో లేదా మంచి మార్కులు తెచ్చిపెట్టుకోవడమో చేత మీ కుటుంబంలో ఆ పిల్లల విషయంలో సంతోషకరమైనటువంటి దాంతో మీరు ఉంటుంటారు. స్థిరాస్తుల అన్వేషణ చేస్తుంటారు. ఉద్యోగంలో మీరు ఎక్కువగా శ్రమిస్తుంటారు. దాన్ని తగినట్టుగా మంచి పేరు కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. నూతనమైనటువంటి వాహనాలను కొనడమో లేదా ఎక్కువ కొని తెచ్చుకోవడమో జరుగుతుంది. కాకపోతే వాహనాలు కొని అమ్మడంలో కొంత ఆర్థిక పరంగా కొంత నష్టం చవి చూసేటట్టుగా ఉంటుంది. కనుక కొంచెం ఆచి తూచి వ్యవహరించండి ఈ వారం. లేదంటే వాహనం అమ్మడో కొనడమో ఈ వారం కొంచెం పెండింగ్ పెట్టండి. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. చిన్న ఆర్థిక పరంగా మీకు లాభాలు వస్తాయి. అలానే ఆర్థిక పరంగా ఎక్కువగా చేస్తుంటారు. ఏం చేయడము డబ్బు లేదా ఆర్థిక మాంద్యం ఎట్లా ఆలోచిస్తారో ఆ డబ్బు ఉన్నప్పుడు కూడా మీరు అట్లా ఆలోచించడం చేస్తుంటారు. అది చూసి పక్కవారు కూడా ఈ అన్ని డబ్బులున్నా కూడా ఈ ఆర్థికంగా ఇంత ఎందుకు ఆలోచిస్తుంటారు అనేటువంటిది ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. కనుక మీరు మీ ప్రణాళికలతోని మీ ప్లాన్లతోని సక్సెస్ అవుతారు. కాకపోతే దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల మీరు ఎక్కువగా పాల్గొంటారు. మీకు మీ దైవాన్ని ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా అన్ని విషయాల లోపల మీకు ఆ భగవంతుడు చేదోడు వాదోడుగా మీకు అన్నీ సమకూరుస్తాడని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వాభాద్ర 1, 2, 3. ఈ వారంలో ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి మీ పని సక్సెస్ అవుతుంది. ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మీరు ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నారు, దానికి ఇంటర్వ్యూకి పిలవడమో లేదా అది సక్సెస్ కావడమో జరిగేటట్టుగా మీకు కనబడుతున్నది. కొన్ని విషయాల లోపల కొంత ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో
కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు జామీను పెట్టడమో మధ్యవర్తిత్వం చేయడమో లేదా జామీను సంతకాలు పెట్టడమో చేస్తే మాత్రం మీకు అది చెడు ఫలితాలను పొందుతారు. కనుక అటువంటి దానికి మీరు ఈ వారం వెళ్ళవద్దు. ధనాదాయం పెరుగుతుంది. కాకపోతే మీరు ఎప్పటి నుంచో దరఖాస్తు పెట్టుకునేటువంటి సక్సెస్ కావడం చేత ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలి దానిలో జంపు చేయడమో ఇటువంటివి మీరు తప్పకుండా ఈ వారం లాభం చేకూరుతుంది. కొత్త కొత్త వ్యక్తులతోని పరిచయాలు ఏర్పడతాయి. తర్వాత స్థల మార్పిడి తప్పకుండా జరుగుతుంది ఈ వారం. ధనాదాయం పెరుగుతుంది. స్త్రీలకు కొంత గుర్తింపు లభిస్తుంది. దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు సంఘ సేవల లోపల ఈ వారం పాల్గొంటారు. మీ పిల్లలు మంచి మార్కులతోని చాలా ఉత్సాహంతో ఉంటారు. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. క్రీడలలో మంచి గుర్తింపు పొందుతారు మీ పిల్లలు. లేదా ఈ మెడల్స్ తెచ్చుకోవడమో లేదా మంచి పేరు కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడమో చేయడం చేత మీరు చాలా ఈ వారం సంతోషకరమైనటువంటి దానిలో మీరు సంతోషంగా ఉంటారు. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలే. విద్యార్థులకు శుభ సమయమే. ప్రయత్నించండి. తప్పకుండా అంతర్జాతీయమైనటువంటి విధంగా మీరు మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు ఈ వారం. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. ఈ వారం మీకు కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు గురికాక తప్పదు. మీకు డబ్బు ఉంటుంది. అయినప్పటికీ కూడా డబ్బు కొరకు మీరు ఇబ్బందికరంగా మీకు కనబడుతున్నది. దూర ప్రాంతాల వారితోని మీరు సత్సంబంధాలు నెలకొల్పరు. వారితోని కొంత మాటల్లో తేడా విభేదాలు వచ్చేటట్టుగా కనబడుతున్నవి. మీ పిల్లలతోని కానీ లేదా మీ బంధువులు దూరంగా ఉన్న వారితోని కొంత మాటల్లో తేడా వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కనుక కొంత మాటలు జారకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీకు సూచన చేయడమైనది. కొంత ఉక్రోషంతో వేడిగా మీరు మాట్లాడడం చేత కొన్ని విషయాలు మీకు ఉల్టా మీకు ఎదురు రావడం జరుగుతుంది. కనుక కొంత విచారం చేసి మాట్లాడాలని చెప్పి మీకు సూచన చేయడమైనది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ మీ మీద పడేటట్టుగా ఉంటుంది. అలానే మీరు పనిచేసే చోట పై అధికారులతోని కానీ మీ తోటి ఉద్యోగులతోని కానీ మాటలు పడేటట్టుగా ఉంటుంది. కొంత ఇంత పనిచేసినా కూడా మీ పని అక్కడ ఒడవకుండా పని ఇంకా వస్తూనే ఉంటుంది. దానికి ఎంత చేసినా కూడా అది సమాప్తి అనేటువంటిది లేకుండా మీకు జరిగేంత అంత చికాకు అంత అలసట ఎక్కువగా ఈ వారం గోచరమవుతున్నాయి. కనుక మీరు జాగ్రత్తతోని నడవాలి. విద్యార్థులకు కూడా మీకు కొద్దిగా శుభ సమయం కాదు. ఎంత చదివినా కూడా మీకు మంచి మార్కులు రావడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. వీసా లాంటివి ప్రయత్నించే వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగాలు మారడమో లేదా ఉద్యోగ అన్వేషణలో మీకు ఎదుర్కొనేటువంటి కొన్ని సమస్యలు రాక తప్పవు. కొంత ఆచితూచి వ్యవహరించాలి. మాటల్లో తేడా వచ్చేటట్టుగా కూడా కనబడుతున్నాయి. కనుక మీరు మీకు ఇష్టం వచ్చినట్టు నోరుకు ఏది వస్తే అది మాట్లాడడం చేత మీకు ఇబ్బందికరంగా మాత్రం ఎదుర్కోక తప్పదు. కనుక ఆర్థిక పరమైన లావాదేవీల్లో కూడా కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని ఉండాలి. కొంచెం ఈ వారం అంతా మీరు మీ ఇష్టదైవాన్ని కొంచెం ప్రార్థించండి. తప్పకుండా మీరు అనుకున్న ఫలితాలను పొందుట కొరకు ప్రయత్నిస్తారు. కాకపోతే మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి లేదా జపించండి. తప్పకుండా మీకు సక్సెస్ అయ్యేటట్టుగా మీకు కనబడుతుంది. ఈ వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశులకు మీ ఇష్టదైవాన్ని కొంత జపించండి, కొంత పారాయణం చేస్తే తప్పకుండా మీకు చెడు ఫలితాలను తగ్గి శుభ ఫలితాలను ఎక్కువగా పెంపొందించే దిశగా మీరు వస్తుంటాయి. రిజల్ట్ సక్సెస్ అవుతారు. కనుక మీరు శుభ పరిణామాల కొరకు మీ ఇష్టదైవాన్ని పూజించండి అని చెప్పి తెలియజేయడం అనేది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయి మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.